డబ్బుల పరంగా కూడా అంటే సరైన ట్రీట్మెంట్ అందినప్పటికీ కూడా కిడ్నీ దొరకక ఈరోజు ఈయన ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇంటి దగ్గర మాత్రం కూడా విషయ ఛాయలు తాలూకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు ఫిష్ వెంకట్ గారి కూతురు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. నమస్తేనండి. ప్లీజ్ అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అంటే కొద్ది రోజులుగా అయినా అసలు ఎవరితో కూడా మాట్లాడిన పరిస్థితి, అసలు కళ్ళు కూడా తెరవట్లేదు అంటూ కూడా మీరు లాస్ట్ టైం బిగ్ టీవీతో మాట్లాడటం జరిగింది. అసలు రాత్రి ఏం జరిగిందండి, ఏమని చెప్పారు? ఏం చెప్పలేదండి. లివర్ పాడైందంట, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. నైట్ 8:30 నుంచే బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యింది, బీపీ డౌన్ అయిపోయింది. 9:25కి చనిపోయాను. అంటే చివరిసారిగా అసలు ఎప్పుడు స్పందించారు? అంటే హాస్పిటల్ మార్చడం జరిగింది, అంటే ఆయనకి ఆరోగ్యపరంగా అలాగే కొంచెం ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్ మార్చడం జరిగింది. అప్పటి నుంచి మాట్లాడారా లేకపోతే ఎప్పుడు లేదు, హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత నుంచే మాట బంద్ అయింది. అంటే అరుదైన చికిత్స కోసమే హాస్పిటల్ అనేది చేంజ్ అంతే. అక్కడ డాక్టర్స్ ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వటం కానివ్వండి చేశారు, లేకపోతే వెంటిలేషన్ మీదనే ఉన్నారు అప్పటి నుంచి? వెళ్ళిన డే నుంచి వెంటిలేటర్ మీదనే ఉన్నాడు, నిన్నటి వరకు కూడా. నిన్న ఈవినింగ్ కూడా బాగానే ఉన్నాడు, సడన్గా అయిపోయింది అట్లా. అంటే ఏమైనా స్పందిస్తున్నారా అంటే ట్రీట్మెంట్కి కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఆయన్ని చూడడానికి వస్తే లేదు, అసలు బాడీ సహకరించట్లేదు అస్సలు. డాక్టర్స్ ఏం చెప్పారు? చెప్పేశారండి, మాకు 99% హోప్ ఇవ్వలేమని అన్నారు. అంటే కిడ్నీ మారుస్తే కొంచెం బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా మనం గతం నుంచి కూడా వార్తలు వింటూ ఉన్నామని చెప్పొచ్చు. అంటే కిడ్నీ మెయిన్ వచ్చింది కిడ్నీ గురించే, కాకపోతే లివర్ కూడా ఖరాబ్ అయిందని చెప్పి రీసెంట్గా తెలిసింది 1 వీక్ తర్వాత. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, జాండీస్ తలకెక్కినాయి, బ్రెయిన్కి వచ్చినాయి. దానివల్ల ఇంత సిక్ అయిపోయింది బాగా. అంటే మామూలుగా ఇండస్ట్రీలో అయినా ఎంతో మందికి పరిచయస్తులు అని చెప్పొచ్చు, పెద్ద పెద్ద హీరోలతోనే నటించిన వ్యక్తి, 100 సినిమాలకు పైగా. అలాంటిది ఇండస్ట్రీ నుంచి కేవలం విశ్వక్సేన్ గారు మాత్రమే స్పందించడం జరిగింది, ఎవరు కూడా స్పందించలేదు. అంటే సేన ప్లస్ జట్టి మూవీ హీరో కృష్ణ మాన్యన్, 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వాళ్ళు మాత్రమే, ఆ ఇద్దరు మాత్రమే హీరోస్ 2 lakhs ఇచ్చారు అంతే. ఇంకెవ్వరు ఎలాంటిది ఏం చేయలేదండి. ఇప్పుడు చనిపోవడం జరిగింది ఆయన, ఇంకా మనతో లేరు అన్న వార్త అసలు జీర్ణించుకోలేమని చెప్పొచ్చు. మరి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఫోన్ చేయడం కానివ్వండి, లేకపోతే రావటం, ఇంకేం కాల్స్ రాలేవు, ఇంకా ఏం రాలేదు. సో